సార్ మీరు విద్యార్థి నాయకులుగా ఉన్నారు. ఇటీవల కాలంలో చాలా యాక్టివ్గా మీరు అనేక కార్యక్రమాలు పార్టిసిపేట్ చేస్తున్నారు. అంటే మీ వ్యక్తిగత జీవితం ఏంటి? ఎంతమంది పిల్లలు, మీ కుటుంబం? నాకు ఒక సన్ ఒక డాటరు. మా సన్ కూడా బీటెక్ అయిపోయింది. మా డాటర్ కూడా జర్నలిజం కోర్స్ కంప్లీట్ చేసింది. మళ్ళీ ఇప్పుడు పోస్ట్ గ్రాడ్యుయేట్ కూడా చేస్తూ ఉంది. కాబట్టి వాళ్ళని కూడా కమ్యూనిస్టు రాజకీయాల్లోకి ఆహ్వానించారా? మా సన్ కమ్యూనిస్ట్ పార్టీదే ఏఐఎస్ఎఫ్లో ఉన్నాడు. ఇప్పుడు కూడా కమ్యూనిస్ట్ దీంట్లోనే వస్తూ ఉంటాడు. అంటే వాళ్ళు కార్డు హోల్డర్స్గానే మీరు ప్రోత్సహిస్తారా? ఖచ్చితంగా మా కుటుంబం ఉండాలి, మా బంధువుల కుటుంబాలు ఉండాలి, అందరూ ఉండాలి. ఇంకా పార్టీ డెవలప్ కావాలనేది మా కోరిక. ఖచ్చితంగా మా పిల్లలే మా దాంట్లో రాకపోతే మిగతా మీ పిల్లలే రాలే అంటారు. కాబట్టి అంటే మా పిల్లలు రావాలి. చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్ అంటారు అన్నట్టుగా. విభేదించి వాళ్ళు దూరం పోతే అది వేరే విషయం, కానీ సహజంగా అట్లా ఉండరు. మా పార్టీ వాళ్ళ పిల్లలు కూడా, మా నాయకుల పిల్లలు కూడా, వాళ్ళందరూ కూడా పార్టీలో వచ్చి పనిచేయకపోవచ్చు, కానీ బట్ ఎక్కువ మంది పార్టీకి సానుభూతిగానే ఉంటారు. మీకు సిపిఐలో మీ మీద ఎక్కువ ప్రభావితం చేసినటువంటి నాయకులు ఎవరండి? మిమ్మల్ని ఎక్కువగా ప్రభావితం చేసినటువంటి నాయకులు ఎవరు సిపిఐలో? అదే అనంతపురంలో అక్కడ వికే ఆదినారాయణ గారు, సదాశివన్ గారు, నీలం రాజశేఖర రెడ్డి గారు వారు ఉండేవారు. అప్పుడు రాష్ట్ర సెక్రటరీగా గిరిప్రసాద్ గారు ఉండేవారు. వీరందరూ కూడా ఎక్కువ ప్రభావితం చేశారు. ఆ తర్వాత సుధాకర్ రెడ్డి గారు, నారాయణ, వీరందరితో కూడా మాకు మేము స్టూడెంట్ లీడర్స్గా ఎదిగే కాలంలో వాళ్ళు లీడర్స్గా ఉన్నారు కాబట్టి వాళ్ళతో కూడా అట్లా పరిచయాలు పెరిగాయి. కానీ నాకు అనిపిస్తుంది, నేను అభిమానించే నాయకుల్లో తరిమల నాగిరెడ్డి గారు. అండ్ ఎందుకంటే మా రాయలసీమ జిల్లాల్లో తరిమల నాగిరెడ్డి గారు, ముఖ్యంగా అనంతపురం జిల్లాలో కమ్యూనిస్ట్ అంటే తరిమల నాగిరెడ్డి గారనే ఇది ఉండేది. ఆయనంటే కూడా అభిమానం. తర్వాత నాకు ఓవరాల్గా నేషనల్ లెవెల్లో లీడర్స్ చూసినప్పుడు జ్యోతిబాసు అంటే కూడా నాకు చాలా అభిమానం. జ్యోతిబాసు గారు ఎందుకు అభిమానం అంటే, ఒక రాష్ట్రంలో కమ్యూనిస్ట్ పార్టీ లెఫ్ట్ పార్టీకి ఇది ఆయన ముఖ్యమంత్రిగా 24 ఏళ్ల పాటు ఉండడం అనేది అది చిన్న విషయం కాదు. అందులో ఎన్నికల రాజకీయాల్లో ఆయన కంటిన్యూస్గా గెలుస్తూ వచ్చాడు. అదేవిధంగా చంద్రరాజేశ్వరరావు గారు, సుందరయ్య గారు అంటే సహజంగా మన రాష్ట్రంలో ఉండే ప్రతి కమ్యూనిస్టుకి కూడా వాళ్ళిద్దరిని ఆదర్శంగా మనం చెప్పుకుంటాము. అట్లా వాళ్ళిద్దరిని ఎవరైనా సరే వాళ్ళిద్దరి పేర్లు చెప్పాల్సిందే. ఎందుకంటే సుందరయ్య గారు, చంద్రరాజేశ్వరరావు గారు మొదటి రోజుల్లోనే వాళ్ళు మెయిన్ లీడర్స్గా ఉండి పార్టీని అన్ని జిల్లాలకి విస్తరింపజేసి నిస్వార్థంగా పనిచేసి ఇవి చేశారు. కాబట్టి వాళ్ళని ప్రతి ఒక్కరు కూడా ఇది చేస్తారు. సార్, అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో లోక్సభలో ఒకే ఒక్క సీటు ఉంది మీకు సిపిఐ తరఫున. మన రాష్ట్రానికి వచ్చేటప్పటికి అసలు మీకు రిప్రజెంటేషన్ లేదు. 2019లో మీ లక్ష్యం ఏంటి? ఎన్నికల లక్ష్యం అనేది ఖచ్చితంగా ఎన్నికలప్పుడు ఉంటుంది, తప్పకుండా చేయాల్సిందే. మేము ఎందుకంటే ఎన్నికల్లో పాల్గొనే పార్టీ కాబట్టి ఎన్నికల్లో గెలవాలనేది ఉంటుంది. మేము ఖచ్చితంగా ఒక దీంతో పోవాలనేది మా ఉద్దేశము. అందుకోసం నేను ఇంతకుముందే చెప్పాను, అణగారిన వర్గాలను కూడగట్టుకుంటేనే తప్ప కమ్యూనిస్ట్ పార్టీకి భవిష్యత్తు లేదు. కమ్యూనిస్ట్ పార్టీ ఉండేదే వాళ్ళ కోసం కాబట్టి దాన్ని ప్రైమరీ టాస్క్గా పెట్టుకొని వచ్చేస్తున్నాం. రెండోది అంటే ఈ ఎగ్జిస్టింగ్ సిస్టమ్ బ్రేక్ చేయకపోతే కమ్యూనిస్ట్ పార్టీ ముందుకు పోలేదు. వీళ్ళు టోటల్గా మనీ చుట్టూ తిప్పుతున్నారు పాలిటిక్స్ అంతా. డబ్బులు ఉన్నవాడే రాజకీయం చేయాలి, డబ్బు లేనివాడు వీడు దేనికి కొరగాడనే ఒక వాతావరణాన్ని సృష్టించి పెట్టారు. దీన్ని బ్రేక్ చేయాలి. దీన్ని బ్రేక్ చేయాలంటే మాత్రం ప్రజల్లో పెద్ద చైతన్యం వస్తే తప్ప అది బ్రేక్ కాదు. చివరికి 50-60 వేలు జీతాలు తీసుకునే వాళ్ళు కూడా 1000 రూపాయలకు ఓటు అమ్ముకొని పోస్టల్ బ్యాలెట్ అమ్ముకునే ఒక దుర్దశలో ఉన్నప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ ఎట్లా మనగలుగుతుంది? అసలు టీచర్లు లేదా ఇతర ఉద్యోగస్తులు వాళ్ళు పోలింగ్ ప్రిసైడింగ్ ఆఫీసర్లుగా ఉండే వాళ్ళు కూడా ఓట్లు అమ్ముకుంటా ఉంటే, పోస్టల్ బ్యాలెట్ అమ్ముకుంటా ఉంటే, మేము ప్రజాస్వామ్యంలో మాలాంటి పార్టీలు ఎక్కడ నిలబడతాయి, ఎట్లా గెలుస్తాయి, నిలబడినా కూడా. కాబట్టి దాంట్లో మార్పు రావాలి. అది మార్పు వస్తే మేము గెలుస్తాం, లేకపోతే మేము గెలుస్తామని నేనైతే అనుకోవడం లేదు. ఇక మేము అన్ని సీట్లు గెలవాలి, ఖచ్చితంగా దా వైపే పోతాము. దాన్ని బ్రేక్ చేయాలి. దాన్ని బ్రేక్ చేస్తేనే కమ్యూనిస్ట్ పార్టీకి కూడా భవిష్యత్తు ఉంటుంది. సో ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ.